హాయ్ ఫ్రెండ్స్, నేను నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగ్ టెక్ హబ్. పాఠశాల విద్యాశాఖ లేటెస్ట్గా ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారము ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను అనుసరించి జూలై 27వ తేదీ నుండి సెప్టెంబర్ 5వ తేదీ వరకు మనము విద్యార్థులకు ఇచ్చినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా ప్రతి సాటర్డే మనం లింక్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు సబ్జెక్టు వైజ్గా యాక్టివిటీసు మరియు మోడల్ యాక్టివిటీ ఫామ్సు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీటికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు వివరిస్తాను. ఎటువంటి ఫామ్స్ ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా సింపుల్గా వైట్ పేపర్ మీద నేమ్ ఆఫ్ ద టీచర్, క్లాస్, సీరియల్ నెంబర్, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్, మొబైల్ నంబర్, వెదర్ హీ బిలాంగ్స్ టు హైటెక్, లోటెక్ ఆర్ నోటెక్, ఇలా సింపుల్గా మనం ఒకవేళ మనకు ప్రింటర్ సౌకర్యం ఉన్నా, జిరాక్స్ సౌకర్యం ఉన్నా కూడా ఇలా మోడల్ కాపీని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. గతంలో మనకు రెమెడియల్ టీచింగ్ సంబంధించి 100 రోజుల ప్రోగ్రాం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇంగ్లీష్ అలాగే తెలుగు, మ్యాథ్స్ సబ్జెక్టులకు సంబంధించి ఇందులో రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా వాళ్ళ స్టాండర్డ్ను బట్టి మనకు అవసరమైనటువంటి ఈ యాక్టివిటీస్ను మనం తీసుకోవచ్చు. సో ఈ 3 బుక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఇంగ్లీష్ సబ్జెక్టును గమనించినట్లయితే ఇందులో ఇచ్చినటువంటి యాక్టివిటీస్ క్లాస్ రూమ్, ఫెస్టివల్స్, ఫుడ్ ఐటమ్స్, అవర్ నేషన్, రివర్, సినిమా, మనీ, పోస్ట్ ఆఫీస్, న్యూస్ పేపర్స్, మై రేడియో, ఇట్లా ఇండెంట్ ఉంది. మనకి ఏది అవసరమైతే ఆ పేజ్ వెళ్ళి ఆ పేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్, అనిమల్స్ అండ్ దేర్ బేబీస్, టైప్స్ ఆఫ్ హౌసెస్, సెలబ్రేషన్స్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్, ఎన్విరాన్మెంట్, మార్కెట్, హౌ యూ ఫీల్, రైల్వే స్టేషన్, ఇలా. తెలుగు సబ్జెక్ట్ యాక్టివిటీస్ గమనించినట్లయితే సరళ పదాలు మొదలయ్యే అక్షరాలకు సంబంధించినటువంటి యాక్టివిటీసు, అలాగే వర్ణమాల చార్టును బేస్ చేసుకొని దానికి సంబంధించినటువంటి యాక్టివిటీసు, అలాగే గుణింత పదాలు ఉన్న చార్టును బేస్ చేసుకొని వాటికి సంబంధించిన యాక్టివిటీసు, సన్నివేశాలు కల్పించడం, వాక్యాల నుండి పదాల నుండి అక్షరాలు, ఇలాగా మహాప్రాణ అక్షరాలు నేర్పడం, మహాప్రాణ అక్షర పదాల అభ్యాసాలు, ద్విత్వాక్షర పదాలకు సంబంధించినటువంటి అభ్యాసాలు, ద్విత్వాక్షర పదాలతో సన్నివేశాలు కల్పించడం, వాక్యాల నుండి పదాలు, ఈ రకంగా. ఆ తర్వాత సంయుక్తాక్షర పదాలకు సంబంధించినటువంటి అభ్యాసాలు, సన్నివేశాలు, సంభాషణలు, వాక్యాలు రాయడం, పదాలు రాయడం, సన్నివేశాలను కల్పించే కృత్యాలు, భాషా క్రీడలు, చిన్న వాక్యాల పరిచయం, వ్యతిరేక అర్థం వచ్చే వాక్యాలు, అభ్యాసాలు, క్రియాపదాలు, సన్నివేశాలు కల్పించడం, సమాపక అసమాపక క్రియాపదాలు, కథావాచకాలు, వార్తాపత్రికలను బేస్ చేసుకొని యాక్టివిటీసు, 4 లేదా 5 వాక్యాల పేరాలను చదవడం, రాయడం, సన్నివేశాలు కల్పించడం, పేరాలను అవగాహన చేసుకోవడం, భావ వ్యక్తీకరణ, పద్యాలు, వ్యక్తీకరణ, వీటికి సంబంధించిన అభ్యాసాలు,
సన్నివేశాలు కల్పించడం ద్వారా సంభాషణలు చెప్పించడం, ఇలా వీటన్నిటికీ సంబంధించి మనం యాక్టివిటీస్ తయారు చేసుకోవచ్చు. ఈ బుక్ ద్వారా చూజ్ చేసుకొని మనము విద్యార్థులకు ఇవ్వవచ్చు. ఇక గణితంకు సంబంధించి 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు వారి స్థాయికి అనుగుణంగా చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సంఖ్యలను గుర్తించడం, స్థాన విలువలు, విస్తరణ రూపం, సంకలనం, వ్యవకలనం, స్థిత్యంతర ధర్మాలు, పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, భిన్నాలలో సంకలన వ్యవకలనాలు, గుణకారాలు, భాగహారాలు, దశాంశ భిన్నాలు, రేఖాగణిత భావనలు, ఏకవస్తు మార్గం, నిష్పత్తులు, శాతం, కమ్మీల చిత్రాలు, పటచిత్రాలు, కోణాలు, తిర్యగ్రేఖ చతుర్భుజాలు, ఇలా హిందీ, సైన్స్, సోషల్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వర్క్స్ మరో వీడియోలో చేయడానికి ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మరి కొంతమంది ఉపాధ్యాయ మిత్రులు తయారు చేసినటువంటి వర్క్షీట్స్ను ఇప్పుడు మీరు గమనిస్తూ ఉన్నారు. డే వైజ్గా, డేట్ వైజ్గా, సబ్జెక్ట్ వైజ్గా ఇది ఒక మోడల్ మాత్రమే. మనకు నచ్చిన విధంగా మనం తయారు చేసుకోవచ్చు. ఇది హలీం షరీఫ్ గారు వెస్ట్ గోదావరి నుంచి ఈ వర్క్షీట్ని పంపించడం జరిగింది. ఏకోపాధ్యాయ పాఠశాలలకు ఎలా వర్క్షీట్ను తయారు చేసుకోవాలి సబ్జెక్టుకు అనుగుణంగా అనేది సార్ చేసి పంపారు. ఇందులో మనం గమనించాల్సింది కాన్సెప్ట్ను బేస్ చేసుకొని యాక్టివిటీస్ను ఇచ్చినట్లుగా వాళ్ళు చూపించారు. తర్వాత తల్లిదండ్రుల రెస్పాన్స్ ఎలా ఉందనేది కూడా చూపించారు. చాలా కష్టపడి ఈ వర్క్షీట్ను వారు తయారు చేశారు. వారు ప్రత్యేకించి మన నాక్టెక్ హబ్కు పంపినందుకు మరీ ధన్యవాదాలు. సో ఈ రకమైనటువంటి యాక్టివిటీస్ను మనం బేస్ చేసుకొని మనం ఓనుగా మన క్లాస్కు తగినట్లు, మన పిల్లల నాలెడ్జ్కు తగినట్లు మనం మార్చుకొని యాక్టివిటీస్ తయారు చేసుకునే అవకాశం అయితే ఉంది. ఈ వర్క్షీట్స్ను గోపాలకృష్ణ గారు నెమలిపురి నుంచి పంపడం జరిగింది. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వర్క్షీట్స్ అన్నీ కూడా మనకు ప్రింటర్ లేదా జిరాక్స్ ఉన్నట్లయితే తీసుకొని విద్యార్థులకు ఇవ్వడానికి అనుగుణంగా ఉన్నాయి. సో మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. వీటిని బేస్ చేసుకొని మరిన్ని మనము తయారు చేయడానికి అవకాశం ఉంది. ఇవి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ సంబంధించి గోపాలకృష్ణ గారు పంపినటువంటి వర్క్షీట్స్. వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. హలీం గారు మరియు గోపాలకృష్ణ గారు పంపినటువంటి వర్క్షీట్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని మనకు అనుగుణంగా మార్చుకొని మరిన్ని ఈ కృత్య పత్రాలను తయారు చేయండి. మన వెబ్సైట్ మెయిల్ ఐడి ఇస్తాను, దానికి పంపండి. ఈ రకంగా మరింత మందికి చేరువయ్యి ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఉపాధ్యాయ మిత్రులు పంపే వర్క్షీట్స్ను నేను ఇదే వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తుంటాను. మీరు లేటెస్ట్గా ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు కూడా మీరు వర్క్షీట్స్ గమనిస్తూ ఉన్నారు. నేను వీడియో మొదట్లో చెప్పినట్లుగా ఎస్సీఆర్టీ వారు రూపొందించినటువంటి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్ టీచర్స్ హ్యాండ్ బుక్స్ నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు కూడా మనకు అవసరమైనన్ని కృత్యాలు ఉన్నాయి. వాటి నుంచి మనము ప్రతి వారము ప్రతిరోజు తయారు చేసుకొని విద్యార్థులకు అందించవచ్చు. అలాగే ఉపాధ్యాయుడు డైరీని అయితే మెయింటైన్ చేయాలి. ఆ డైరీకి సంబంధించినటువంటి మోడల్ ప్రొఫార్మా ఇప్పుడు మీరు గమనిస్తున్నారు. అయితే ఇవి ఏవి కూడా అఫీషియల్గా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి మోడల్ ఫామ్స్ కాదు. మనకు ఈజీగా ఉండడం కోసము ఉపాధ్యాయ మిత్రులు రూపొందించినటువంటి ఫామ్స్, వీటిని ఉపయోగించవచ్చు. ఈ రకంగా మనం డైరీని కూడా మెయింటైన్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ అవ్వండి.